వచ్చేడాది మార్చి చివరి నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంది. గత కొంతకాలంగా వరుస ఆపరేషన్లు చేపడుతూ భద్రతా బలగాలు మావోలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా మరోసారి మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు నిలుపుకోవటమో లేదా భద్రతా బలగాల చేతిలో హతమవ్వటమో తేల్చుకోవాలని అమిత్ షా తేల్చి చెప్పారు. 2026 మార్చి చివరి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుస ఆపరేషన్లలో అనేక మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టగా మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోయారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులకు అల్టిమేటం జారీ చేశారు. నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు నిలుపుకోవడమో లేదా భద్రతా బలగాల చేతులు హతమవ్వడమో తేల్చుకోవాలని అమిత్ షా తేల్చి చెప్పారు. నక్సలైట్లకు ఈ రెండే దారులున్నాయని చెప్పిన అమిత్ షా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించబోదని మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసిన సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు కోబ్రా దళాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో సత్కరించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సమయంలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా గుర్తుండిపోతుందని అమిత్ షా కొనియాడారు. వేడి, ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, మందుపాత్రల ప్రమాదాలను లెక్క చేయకుండా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్ క్యాంపును విజయవంతంగా ధ్వంసం చేశాయని అమిత్ షా ప్రశంసించారు. వెనుకబడిన ప్రాంతాలలో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలను అడ్డుకుని మావోయిస్టులు గిరిజనులకు తీవ్ర నష్టం కలిగించారని అమిత్ షా మండిపడ్డారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా 6.5 కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని అమిత్ షా చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ ను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను చేపట్టింది. ఈ ఆపరేషన్లో మావోయిస్టు అగ్రనాయకులు సహా అనేక మంది హతమయ్యారు. భద్రతా దళాలు మొత్తం 31 మంది నక్సలైట్లను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 21 రోజుల పాటు జరిగిన భారీ ఆపరేషన్లో దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. మే 11న ఆపరేషన్ను విరమించుకున్నారు. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 16 మంది మహిళా క్యాడర్స్తో సహా 31 మంది మావోయిస్టులు మరణించారు. వారి నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, ఇతర ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ సహా 35 ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోయారు. బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, కాంకేర్, దంతెవాడ జిల్లాలో 67 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడారు. లొంగిపోయిన వారిలో 49 మందిపై 2,27 లక్షల రూపాయల రివార్డు ఉంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట 25 మంది లొంగిపోగా వారికి ప్రోత్సాహకంగా 50,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. దంతెవాడలో 15 మంది, కాంకేర్లో 13, నారాయణపూర్లో 8 మంది, సుక్మా ఎస్పీ ఎదుట 5 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కమాండర్ కమలేష్ కూడా ఉన్నారు. కాగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం వల్ల నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు మరణించారని, 803 మంది అరెస్టు కాగా 431 మంది లొంగిపోయారు. 2004 నుండి 2014 వరకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్ సమస్య తీవ్రతను గుర్తించింది. దీంతో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్, ఆపరేషన్ గ్రీన్ హండ్ను ప్రారంభించింది. కానీ అవి కొంతమేరకే సక్సెస్ అయ్యాయి. సరైన దిశలో అడుగులు వేసినప్పటికీ అమలులో తడబడ్డంతో ఆపరేషన్ అనుకున్నంతగా నక్సల్స్ను అంతం చేయలేకపోయింది. కానీ 2014 తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణాత్మక, ప్రతిచర్యాత్మక వైఖరిని అవలంబిస్తోంది. సామాజిక, ఆర్థిక కార్యక్రమాలను కంట కనిపెడుతూనే ఈ పోరాటంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ అనుకున్న విజయాన్ని సాధిస్తోంది. కేంద్ర దళాలు, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయంతో నక్సల్ ఉద్యమాన్ని అణిచివేస్తోంది.
తూర్పు మధ్య భారతదేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతాల్లో పట్టు సాధించిన మావోయిస్టులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. మావోయిస్టులు చర్చల ప్రతిపాదన చేసినప్పటికీ ఆయుధాలు అప్పగించి లొంగిపోవాల్సిందేనని అమిత్ షా తేల్చి చెప్పారు. నక్సల్స్ ను జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ కగార్ వంటి పేర్లతో మావోయిస్టులను అణచివేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో బలగాల నిఘా, డ్రోన్ ద్వారా మరోవైపు సర్చింగ్ చేస్తూ మావోయిస్టుల స్థావరాలను కూల్చివేస్తున్నారు. ఈ పోరాటం కేవలం తుపాకులు పట్టుకున్న వారి కోసమే కాదు, అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, భారత్ మాల పరియోజన వంటి పథకాల ద్వారా నక్సల్స్ చేత దోపిడీకి గురైన మారుమూల గిరిజన ప్రాంతాలు ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడుతున్నాయి. రోడ్లు, మార్కెట్లు, పాఠశాలలను వారికి అందించడమే కాకుండా జవాబుదారీతనం, పరిపాలన, చట్టాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వం పునరావాస విధానం కూడా సక్సెస్ అయింది. వందలాది మంది మాజీ నక్సల్స్ ఉద్యోగ భరోసా, ఆర్థిక ప్రోత్సాహకాలు, సాధారణ జీవితం కోసం లొంగిపోయారు. భద్రతా బలగాలు ఇదే దూకుడును కొనసాగిస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. వచ్చేడాది మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. భద్రతా బలగాలు చేపడుతున్న వరుస ఆపరేషన్లలో అనేక మంది మావోయిస్టులు హతమవుతున్నారు. ఓవైపు మావోయిస్టుల ఏరివేత కొనసాగుతూ ఉండగా మరోవైపు పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోతున్న నేపథ్యంలో కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.